ప్రతిసారి చికెన్ కర్రీ ఏం తింటాం, అప్పుడప్పుడు ఇలా చికెన్ పికిల్ తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంట్లోనే చికెన్ పికిల్ అయితే తయారు చేశాను. ఎలా చేసుకున్నానని చూపెడతా. ఫస్ట్ అయితే చికెన్ మంచిగా క్లీన్ చేసుకుని దాంట్లో ఉప్పు పసుపు వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసి, చికెన్ పికిల్ కొంచెమే చేస్తున్నా, ఫస్ట్ టైం చేస్తున్నా కదా అనేసి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో మనం మిక్స్ చేసుకున్న చికెన్ కూడా వేసేసి, చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఇనిగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కకి అయితే పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో హాఫ్ కప్ ఆయిల్ వేసేసి, మనం ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఒకసారి ఇలా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మళ్ళీ తీసేసుకోవాలి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని, మనం ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకొని, కొంచెం సాల్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకొని, టేస్ట్ సరిపడా కారం కూడా వేసేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని తీసేసుకోవడమే. చికెన్ పికిల్ చల్లగా అయిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండి వేసుకున్నామంటే చికెన్ పికిల్ రెడీ అయిపోతుంది. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఉంటుంది నా సామిరంగా వేరే లెవెల్ అయితే ఉంది. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.